హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లీనా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సాటర్డే వచ్చేసి రక్షాబంధన్ కదా మనకి. అందరూ కూడా అక్క తమ్ముళ్ళకి అన్న చెల్లెలకి రాఖీలు అనేది కట్టేసి ఉంటారు కదా. అక్కలు చెల్లెలు అందరూ కూడా రాఖీ అనేది మనము ఎప్పుడు కూడా అన్నయ్య కానీ తమ్ముడు కానీ మనకు తోడుగా కష్ట సమయాల్లో తోడుగా ఉంటాడని రక్ష అనేది కడతాం కదా. ఇంక ఇవాళ అయితే మా బాబుకి కూడా మా అమ్మాయి చేత రాఖీ అయితే కట్టించేసాము. స్కూల్కి వెళ్ళేసి అక్కడే కట్టించేసామన్నమాట. ఇంకా లంచ్ అదంతా ప్యాక్ చేసుకొని వెళ్ళి అక్కడ రాఖీ కట్టించేసి అయితే వచ్చాము. ఇంకా సాటర్డే రోజు ఏంటంటే మాకు ఇక్కడ మార్కెట్ అనేది ఉంటుందండి, వెజిటేబుల్స్ మార్కెట్. ఇంకా ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ వీక్కి సరిపడా మార్కెట్లోనే తీసుకొచ్చుకుంటాను. ఇంక ఇవాళ అయితే ఇంకా మా హస్బెండే వెళ్ళారనమాట మార్కెట్కి. నాకు కొంచెం ఇంట్లో పని ఉంటే ఇంకా బట్టలు వాష్ చేయడము అంతా ఉంటే ఇంకా తనైతే వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇంకా తను తెచ్చిన తర్వాత ఇంక ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసి ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ కూడా సపరేట్ చేసేసి ఇలా కవర్లో అయితే ప్యాక్ చేసి పెట్టేస్తానండి. ఇంక ఇక్కడ మా అబ్బాయి అయితే ఆనియన్స్ అవన్నీ కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట, వెజిటేబుల్స్ సర్దే దాంట్లో. ఇంకా ఆ కూర ఇవంతా ఏంటంటే వర్షాకాలం కదా, కొంచెము తడి ఆరిన తర్వాత మనము స్టోర్ చేసుకుంటే ఒక ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. అలాగే స్టోర్ చేసామంటే కొంచెం పాడైపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ కొత్తిమీర అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత నేను ఇలాగ ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలా మనము అంతా కూడా ఒలిచేసుకొని పైన టిష్యూ పేపర్ వేసామంటే ఒక 10 to 15 days అంతా కూడా కొత్తిమీర చాలా బాగుంటుందండి ఫ్రెష్గా. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ చిక్కుడుగాయలు అనేది ఒలిచేసుకుంటున్నాను ముందుగానే. ఇవి ఎక్కువ రోజులు పెట్టేసామంటే చిన్నగా పురుగు అనేది వచ్చేస్తుంది. ఇంక అందుకోసం అని చెప్పేసి ఒలిచి పెట్టేసి స్టార్టింగ్లో చేసేయచ్చు కదా అని చెప్పేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు ఈ చిక్కుడుగాయలని. ఇంకా అందుకోసం అయితే అవి కూడా ఒలిచేసి పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈలోపు అయితే రైస్ అనేది నానబెట్టి ఉంచాను అనమాట ఈవినింగే. ఇంక ఇక్కడ రైస్కి అయితే పెట్టేసి నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చపాతీ పిండి అనేది కలుపుకుంటున్నాను. ఆల్మోస్ట్ నైట్ టైం ఏంటంటే చపాతీని ప్రిఫర్ చేస్తామండి ఎక్కువగాను. ఇంకా అందులో ఇవాళ మార్నింగ్ ఆఫ్టర్నూన్ పప్పు అనేది చేశాను అనమాట. ఇంకా చపాతీలోకి ఇంకా అదే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వేరే కర్రీ ఏం చేయలేదు. ఇంకా అందుకోసం కర్డ్లోకి అయితే కొంచెం రైస్ అయితే పెట్టేసి ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ చపాతీ ఏంటంటే నేను అంటే ఒక్కసారి మాత్రం తిక్కను, దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి తిక్కేస్తానమాట. ఇలాగ ఒత్తుకుంటే ఏమంటే మనకి చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయి. ఎంతసేపు ఉన్నా కూడా గట్టిపడదనమాట చపాతీ. అందులోనే మనకి పూరీలాగా బాగా పొంగుతాయండి చపాతీలు కూడా. అందుకోసం అని చెప్పేసి కొంచెము టైం టేకింగ్ ప్రాసెస్ అయినా నేను ఇలాగే చేస్తానన్నమాట చపాతీలు అనేటివి. ఇంకా చపాతీలు కూడా ఒక్కొక్కటి ఇట్లా ఒత్తేసుకొని చపాతీ అనేది ప్రిపేర్ చేసేసుకున్నానండి నైట్ డిన్నర్కి అయితే. ఇంకా టుమారో సండే కదా, సండే ఏంటంటే మాకు కొంచెము బిజీగా ఉంటుంది, అంటే క్యారేజ్ తీసుకెళ్ళడం ఇలాగా ఉంటాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసి ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అయితే ఇక్కడ కొంచెం అర్లీగానే డిన్నర్ అనేది చేసేస్తున్నానండి. చూసారు చపాతీలు అనేటివి బాగా పొంగుతాయి అన్నమాట, మనకి చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి. ఇంకా తర్వాత డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ అంతా కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసుకొనేసి ఇంకా నెక్స్ట్ డేకి అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. నా ఛానల్ కనుక మొదటిసారి ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకేంటండి ఏం చేస్తున్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే మొత్తము డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక ఇలాగైతే ప్లేట్లోకి అనేది నేను సర్వ్ చేసేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.